పెద్దలుగా, కళాకారులుగా, నాయకులుగా, అధికారులుగా ఈరోజు ఈ చోట చుండూరు ఊచకోత యవనస్తులైనటువంటి వారిని ఊచకోత సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఈ చోట కూడుకోవడం మిక్కిల ఆశీర్వాదకరమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలే దళితుల్లో చైతన్యాన్ని రేపి ఐకమత్యంగా తీసుకొచ్చేటువంటి సంఘటనలు. ఇంతకాలం ఇలాంటివి జరగలేదు. జరిగినా దాని గురించి పట్టించుకున్న వారు లేరు. కానీ నేను ఒక్కటే మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనమందరం కలిసి ముందుకు సాగిపోదాం. ఎలాంటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఈ ఉద్యమాల్లో, ఈ పోరాటాల్లో మనం ముందుకు సాగినప్పుడు తప్పకుండా మనం విజయాన్ని సాధించగలం. ఈరోజు ప్రజానాయకుడు, గాయకుడు, అలాగే ప్రజానాట్య మండలి స్థాపించిన వ్యవస్థాపకుడు గద్దర్ గారి వారి యొక్క జ్ఞాపకార్థ దినం కూడా, వారి ప్రజల కోసం ఆయన ఇంజనీరింగ్ చదువుకున్నవాడుగా కనిపించడు. ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లలకి పెట్టుకున్నటువంటి పేర్లు సూర్యుడు, వెన్నెల, అంటే సృష్టిలో ఉండేటువంటి ఆ సూర్యచంద్రుల పేర్లే బిడ్డలకు పెట్టుకున్నాడు. సో అంత అద్భుతమైనటువంటి వ్యక్తి, ప్రజల కోసం సమస్తాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి. ఎవరి కోసం త్యాగం చేసినారు వీళ్ళంతా అంటే మన కోసం, అలాగే మనలాంటి దళితుల కోసం, దీనుల కోసం, అభాగ్యుల కోసం త్యాగం చేసినారు. దాన్ని చాలా మంది గుర్తించడం లేదు. ఒకవేళ గుర్తించిన గృహాల్లో కూర్చున్నారు. పిలుపునిచ్చినప్పుడు కనీసం స్పందించి ముందుకొచ్చి మేము చేయూతనిస్తామనే ఉద్దేశంతో ముందుకొస్తే ఇంతకు మించి చేయగలిగింది ఇంకేం లేదు. కాబట్టి సహోదరులారా, రాబోయేటువంటి దినాల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టడానికి యవనస్తులైనటువంటి వారు శక్తివంచన లేకుండా ప్రయత్నం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. మీ అందరి సహకారాన్ని, మీ ప్రేమను, మీ స్ఫూర్తిని మేము సదా కాంక్షిస్తున్నాం. మరి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీరు ఇళ్లలో కూర్చోకుండా పిలుపు వచ్చినప్పుడు తప్పకుండా వస్తారని మేము ఆశపడుతూ, మీరు ఇతరులు చైతన్యవంతులుగా చేయాలని మేము తలపోస్తూ ఈ మాటలతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.